Kurtosis. So far, we have studied three measures: center tendency, dispersion, and skewness to describe the characteristic of a frequency distribution. However, even if we know all these three measures, we are not in a position to characterize a distribution completely. మనం ఇప్పటిదాకా సెంటర్ టెండెన్సీ నేర్చుకున్నాం, మీన్ మీడియన్ మోడ్, డిస్పర్షన్ నేర్చుకున్నాం, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, స్క్యూనెస్ నేర్చుకున్నాం. బట్ ఈ మూడు కూడా మనకి కంప్లీట్ పిక్చర్ని ఇవ్వమన్నమాట. ఈ కింద ఉన్నటువంటి డయాగ్రామ్ ద్వారా మనం స్క్యూనెస్ గురించి కూడా అర్థం చేసుకున్నాక మాత్రమే, స్క్యూనెస్ అండ్ కర్టసిస్ గురించి కూడా అర్థం చేసుకున్నాక మాత్రమే మనకి క్లియర్గా మొత్తం డేటా అంతటి గురించి తెలుస్తుంది. మనం మీన్ అనేటువంటిది కర్వ్కి మధ్యలో ఉండే సెంటర్ టెండెన్సీ వాల్యూగా అనుకుంటే మనం బెల్ షేప్లో కర్వ్ ఉంటూ ఉంటుంది. సో మనకి మీన్ వాల్యూకి దగ్గరగా ఉంటూ వైడ్గా విస్తరించి ఉండేటువంటి దాన్ని ప్లాటో క్యూటిక్ అంటారు. షార్ప్గా పైకి పీక్ కింద వెళ్ళిపోతూ ఉండేదాన్ని లెప్టోక్యూటిక్ అంటారు. ఈ రెండుకి మిడిల్లో ఉండేటువంటి దాన్ని మెసోక్యూటిక్ అంటారు. అంటే ఇది దేని తెలియజేస్తుంది అంటే మీన్కి దగ్గరగా ఉండే వాల్యూస్ ఎంతవరకు స్ప్రెడ్ అయ్యాయి అన్న విషయం మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఆల్ ద త్రీ కర్వ్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ద మీన్ and have same variation. In order to identify a distribution completely, we need one more measure, convexity of the curve or kurtosis. దీన్ని కూడా కలిపి సంస్కరణ పెట్టాడిన. While skewness helps us the identifying the right or left tails of the frequency curve, kurtosis enables us to have an idea about the shape and nature of the hump. Hump means the middle part of the frequency distribution. In other words, kurtosis is concentrated with the flatness or peakedness of the frequency curve. అంటే పీక్ అనేది ఎలా ఉంది, పీక్ అనేది సూట్గా ఉందనుకోండి, అక్కడ ఉండే వాల్యూస్ తక్కువ. పీక్ అనేది ఫ్లాట్గా ఉందనుకోండి, అక్కడ ఉండే వాల్యూస్ ఎక్కువ. ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏబీసీ అని పేరు పెట్టాడు కదా. సో ఏబీసీ అని పేరు పెట్టాడు. ఏకి లెప్టోక్యూటిక్ అన్నాడు, షార్ప్గా ఉంది. బీని మీసోక్యూటిక్ అన్నాడు. సిని ప్లాటిక్యూటిక్ అన్నాడు. ఈ మూడింటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. Curve of type B, which is neither flat nor peaked, is known as normal curve, and shape of its hump is accepted as a standard one. అంటే పీక్ గాను లేకుండాను, పూర్తి హార్జాంటల్ ఎక్స్ యాక్సిస్ ప్యారల్ గాను లేకుండాను ఒక కర్వ్ షేప్లో ఉండేదాన్ని మెసోక్యూటిక్ అంటున్నాడు. దీన్ని నార్మల్ స్టాండర్డ్ కర్వ్గా తీసుకుంటున్నాడు. Curve of type B, which is neither flat nor peaked, is known as normal curve, and shape of its hump is accepted as a standard one. Curves with humps of the form of normal curve are said to have normal kurtosis and are termed as mesocutic. The curves of the type A, which are more peaked than the normal curve, are known as leptocutic. So leptocutic అంటే నార్మల్ కర్వ్ కంటే పైకి ఉంటుంది, మోర్ షార్ప్గా ఉంటుంది. And are said lack of kurtosis or to have negative kurtosis. On the other hand, curves of the type C, which are flatter than the normal curve,
called platycutic, and they are said to possess kurtosis in excess or have positive kurtosis. అంటే నార్మల్ కర్వ్ కంటే ఫ్లాట్ తక్కువగా ఉంటే అది పాజిటివ్ kurtosis, నార్మల్ కర్వ్ కంటే ఫ్లాట్ ఎక్కువగా ఉంటే అది mesokurtosis. As a measure of kurtosis, Karl Pearson gave the coefficient beta 2 or its derivative gamma 2 defined as follows. Beta 2 is equal to mu 4 by mu 2 square or mu 2 by sigma power 4. Formulas మనం బై హార్ట్ చేసుకోవాలి. Gamma 2 is equal to mu 4 minus 3 sigma power 4 by sigma power 4. ఈ రెండు ఫార్ములాస్ బీటా 2 గామా 2 అనేది కర్టసిస్ని తీసుకోవడానికి వస్తుంది. ఫర్ నార్మల్ ఆర్ మెసోక్యూటిక్ కర్వ్ బీటా 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ గామా 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ లాప్టోక్యూటిక్ కర్వ్ టైప్ ఏ బీటా 2 గ్రేటర్ దాన్ 3 అండ్ గామా 2 గ్రేటర్ దాన్ 0. And for a platycutic curve type C, beta 2 less than 3 or gamma 2 less than 0. ప్లాటోక్యూటిక్ అంటే ఎలా ఉంటుంది? నార్మల్ కర్వ్ కంటే కొంచెం కిందగా ఉంటుంది ప్లాటోక్యూటిక్. కంగారూ టైప్లో నార్మల్ కర్వ్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇది. ఇన్ జనరల్ చిన్న ఫార్ములాస్ చెప్తున్నాడు. ఫర్ ఎ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ సెంటర్ మూమెంట్స్ ఆఫ్ ఆర్ డాట్ ఆర్ 0, mu1 mu3 mu5 సో ఈ వాల్యూస్ అన్నీ 0గా ఉంటాయి అన్నమాట. అంటే 2n+1 ఫామ్లో ఉండేవన్నీ కూడా 0గా ఉంటాయి. Calculate the first 4 movements about the mean for the following data and comment on the nature of the distribution. ఇలా మనకు ఒక డేటా ఇచ్చాడు, ఎక్స్ ఎఫ్ ఇచ్చాడు. ఫస్ట్ 4 మూమెంట్స్ని కూడా కనుక్కోండి అంటున్నాడు. సింపుల్ లాజిక్. ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 9 ఒక కాలంగా తీసుకోండి. కరస్పాండింగ్ ఎఫ్ వాల్యూస్ని జాగ్రత్తగా రాసుకోండి. 1 6 13 25 30 22 9 5 2. మనం అబౌట్ మీన్ కనుక్కోమని చెప్పి స్పెసిఫిక్గా అడిగాడు. సో మనం అబౌట్ మీన్ కనుక్కుంటాం. సిగ్మా ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్లన్నీ యాడ్ చేస్తే వచ్చాము సిగ్మా ఎఫ్ అంటాం. 113. మనం 5 అనే ఒక పాయింట్ తీసుకుని ఏ ఈజ్ ఈక్వల్ టు 5గా తీసుకుని ఆ పాయింట్ దగ్గర మనం కడదాం. డి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ. ఏ అంటే ఇక్కడ 5గా తీసుకున్నాం. సో ఎక్స్ మైనస్ 5 డి మీన్స్ ప్రతి ఎక్స్లోంచి 5 తీసేస్తూ ఎక్స్ మైనస్ 5 ద్వారా ఒక కాలంని ఏర్పాటు చేయండి. ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది, ఇప్పటికే రెండే ఉన్నాయి మన దగ్గర. మనం ఏం చేస్తాం? ప్రతి ఎక్స్లోంచి 5 అనే వాల్యూ తీసేస్తూ డి అనే పాయింట్ని కన్సిడర్ చేస్తూ కాలంలో రాసుకుంటూ వచ్చాం మనం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ మైనస్ 5, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఏ అంటే 5గా తీసుకుంటూ మనం డి అనేది కనుక్కున్నాం. దెన్ ఎఫ్ ఇంటూ డి కనుక్కుంటున్నాం, ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ కనుక్కుంటున్నాం, ఎఫ్ ఇంటూ డి క్యూబ్ కనుక్కుంటున్నాం, ఎఫ్ ఇంటూ డి పవర్ 4 కనుక్కుంటున్నాం. ఎఫ్ ఇంటూ డి అంటే అర్థం ఏంటి? ఈ ఎఫ్ వాల్యూని డితో కరస్పాండింగ్గా మల్టిప్లై చేస్తూ రాయాలి. ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ అంటే అర్థం ఏంటి? డిని స్క్వేర్ చేసి అప్పుడు నెగిటివ్ కూడా అవుతుంది, పాజిటివ్ అయిపోతుంది. దాన్ని ఎఫ్తో మల్టిప్లై చేస్తూ రాయాలి. ఎఫ్డి క్యూబ్ అంటే ఏంటి? డిని క్యూబ్ చేసినప్పుడు గమనించండి, క్యూబ్ చేసినప్పుడు ప్లస్ వాల్యూ ప్లస్గానే ఉంటుంది, మైనస్ వాల్యూ మైనస్ అవుతుంది. 3 సార్లు మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ని ఇక్కడ మైనస్ వస్తూ ఉంటుంది. డి క్యూబ్ ఇంటూ ఎఫ్ చేయాలి. డి పవర్ 4 అంటే మళ్ళీ అవుతుంది, డి నెగిటివ్ అయినా సరే డి పవర్ 4 పాజిటివ్ అవుతుంది. సో డి పవర్ 4 ఇంటూ ఎఫ్ లేదా ఎఫ్ డి పవర్ 4 కనుక్కోవాలి. అండ్ వీటన్నింటినీ సమప్ చేయాలి. సిగ్మా ఎఫ్, సిగ్మా డి, సిగ్మా ఎఫ్ ఇంటూ డి, సిగ్మా ఎఫ్ డి స్క్వేర్, సిగ్మా ఎఫ్ డి క్యూబ్, సిగ్మా ఎఫ్ డి పవర్ 4. నౌ ఒక్కొక్క వాల్యూని ఫార్ములాస్ బై హార్ట్ చేసుకుని అప్లై చేసుకుంటూ రావాలి.
mu1 dash is equal to sigma f into d by n. Sigma f into d minus 10, n అంటే 113 minus 0.0885. mu2 dash is equal to sigma fd square by n. Sigma fd square is 282 by n. mu3 dash is equal to sigma fd cube by n. Sigma fd cube is 2, n is 113. mu4 dash is equal to sigma fd power 4 by n, 2058 by 113. Mean ఫార్ములా ఏంటి? a ప్లస్ mu1 డాష్. మీన్ ఫార్ములా ఇది. అంటే ఒరిజినల్గా మనం డిస్క్రీట్ డేటాలో మీన్ కనుక్కోవచ్చు. సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై సిగ్మా ఎన్. ఇక్కడ ఏ అనే పాయింట్ ద్వారా మనం లెక్కలు ఇంకా సింపుల్గా ఉంటాయి కాబట్టి, ఎక్స్లో చెప్పితే ఏ తీసేసామో ఆ వాల్యూస్ చిన్నవిగా ఉంటాయి కాబట్టి చేయటం అనేది ఈజీగా ఉంటుంది. మీన్ ఈక్వల్ టు ఎంత? a ప్లస్ mu1 డాష్. mu1 అనేది ఎప్పుడు కూడా మనకి 0 అని తెలుసు. mu2కి ఫార్ములా ఏంటి? mu2 డాష్ మైనస్ mu1 స్క్వేర్. mu3కి ఫార్ములా ఏంటి? mu3 డాష్ మైనస్ 3 mu2 డాష్ mu1 డాష్ ప్లస్ 2 mu1 డాష్ క్యూబ్. mu4కి ఫార్ములా mu4 డాష్ మైనస్ 4 mu3 డాష్ ఇంటూ mu1 డాష్ ప్లస్ 6 mu2 డాష్ mu1 డాష్ స్క్వేర్ మైనస్ 3 mu1 డాష్ పవర్ 4. ఇవన్నీ జాగ్రత్తగా వాల్యూస్ మనకి mu1 డాష్ mu2 డాష్ mu3 డాష్ ఇవి వచ్చాయి కాబట్టి mu4 డాష్ ఈ విలువను వాడుకుంటూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తూ వాటిని మనం అప్లై చేయాలి. మొమెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బీటా1 ఈజ్ ఈక్వల్ టు mu3 స్క్వేర్ బై mu2 క్యూబ్. దాన్ని అప్లై చేస్తాం. గామా1 ఈజ్ ఈక్వల్ టు mu3 బై mu2 పవర్ 3/2. క్యాలిక్యులేటర్ చేతిలో ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. కర్టసిస్ బీటా2 అనేదాన్ని కర్టసిస్ అంటాం మనం. mu4 బై mu2 స్క్వేర్ జాగ్రత్తగా అప్లై చేస్తాం. మన గామా1 అనేది పాజిటివ్ వచ్చింది కాబట్టి వెరీ స్లైట్లీ పాజిటివ్లీ స్క్యూడ్, 0 పాయింట్ మీద వచ్చింది కాబట్టి. బీటా2 అనేది నియర్లీ 3కి ఈక్వల్గా వచ్చింది కాబట్టి మోర్ ఆర్ లెస్ నార్మల్ ఆర్ మెసోక్యూటిక్. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. అంటే వాడు మనకి ఏంటి ఇస్తాడు? ఎక్స్ ఎఫ్ ఇస్తాడు. ఏ అనే ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుని ప్రతి ఎక్స్ నుంచి ఏ తీసేస్తూ డి రాసుకోవాలి. ఎఫ్ ఇంటూ డి, ఎఫ్ ఇంటూ డి స్క్వేర్, ఎఫ్ ఇంటూ డి క్యూబ్, ఎఫ్ ఇంటూ డి పవర్ 4 అనేవి కనుక్కోవాలి. యూజింగ్ ద ఫార్ములాస్ mu1 డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సి బిగినింగ్ ఫార్ములా, అది కాలమ్, దాని ద్వారా రాబడతాం డి అనే కాలము. mu1 డాష్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ డి బై ఎన్, mu2 dash is equal to sigma fd square by n, mu3 dash is equal to sigma fd cube by n, mu4 dash is equal to sigma fd power 4 by n. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి మళ్ళీ mu1 ఈక్వల్ టు 0, mu2 ఈజ్ ఈక్వల్ టు mu2 డాష్ మైనస్ mu1 డాష్ స్క్వేర్, mu3 ఈజ్ ఈక్వల్ టు mu3 డాష్ మైనస్ 3 mu2 డాష్ mu1 డాష్ ప్లస్ 2 mu1 డాష్ క్యూబ్, mu4 ఈజ్ ఈక్వల్ టు mu4 dash minus 4 mu3 dash mu1 dash plus 6 mu2 dash mu1 dash square minus 3 mu1 dash power 4. Beta1 is equal to mu3 square by mu2 cube. Gamma1 equal to mu3 by mu2 power 3/2. Curtisis beta2 is equal to mu4 by mu2 square. ఈ ఫార్ములాస్ అని బై హార్ట్ చేసుకుని జాగ్రత్తగా ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేస్తూ సింప్లిఫై చేయాలి. ఆల్ ద బెస్ట్. గ్యారంటీ క్వశ్చన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎగ్జామ్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోస్తో చేసుకుంటూ వద్దాం మనం. థ్యాంక్ యూ.